తేనెటీగల మీద మీరు చాలా డీప్ స్టడీ చేస్తున్నారు. హుహు. మీ మాటల్లో ఇంకా చాలా తెలుసుకోవాలి. ఆల్రెడీ అర్థమవుతుంది. అంటే చాలా డీప్ స్టడీ అంటే వాటి లాంగ్వేజ్ మీరు అర్థం ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? లైక్ మీరు ఒక ప్రిన్సిపల్ కదా! సో, అసలు ఈ ఫీల్డ్‌లోకి రావడానికి రీజన్ ఏంటి? ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది మీకు? ఇప్పుడు మనకి మానవ మనుగడ ఉండాలి అంటే అన్ని రకాల పంటలు ఉండాలంటే తేనెటీగలు ఉండాలి అని ఇంపార్టెన్స్ ఒక పాలినేషన్లో ఒక లెసన్ చదువుకొని నేను అర్థం చేసుకున్నాను. సో ఇవి లేకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది లేకపోతే మనకి ఎన్నో రకాల పంటలు అంతరించిపోతుంటాయి. ఎందుకంటే పాలినేషన్ లేదు. ఇప్పుడు సన్ఫ్లవర్లో చూడండి, ఇవి పెట్టించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఈ తేనె పెట్టెలు మనం ఒక 100 పెడుతుంటేనే వాళ్ళకి ఒక ఎకరం నుంచి 11 నుంచి 12 క్వింటాల్స్ వస్తుంది. అవి లేకపోతే 5 క్వింటాల్ కూడా రాదు. అంతా దాలువ గింజ ఫామ్ కాదు, నష్టపోతారు. సో వీటిని కాపాడుకోవాలి ఎట్లా అని చెప్పేసి, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి దీనిలో స్టడీ చేసి, దీంట్లో ఒక నేషనల్ బీ బోర్డ్ అని ఉంటుంది. సో అక్కడి నుంచి మనకి ఫండింగ్ ఉంటుంది, గ్రాంట్స్ ఉంటాయి. సో అవి మన రైతులకి ఎలా యూస్ఫుల్. మనకి హార్టికల్చర్ దాంట్లో కూడా MIDH కింద 40% సబ్సిడీ. మేము వెళ్ళి హార్టికల్చర్ మేడం యాస్మిన్ బాషా మేడం అడిగినప్పుడు వెంటనే అయ్యో మనం పెట్టాలి కదా రైతులకి, పాలినేషన్కి అవసరం ఉంది అని చెప్పి వెంటనే వాళ్ళు మేడం చెప్పడంతో 40% సబ్సిడీ రైతులకి పాలినేషన్ పర్పస్. 40% అంటే 4000 బాక్స్ అనుకోండి, 40% గవర్నమెంట్ బేర్ చేస్తారు. సో వాళ్ళకి కావాల్సిన 2400కే ఒక పెట్టె వాళ్ళు తీసుకెళ్ళి కూరగాయల్లో, సన్ఫ్లవర్లో మనకి ఇట్లాంటి ఆయిల్ సీడ్స్, కూరగాయల్లో అయితే ఉల్లిలో అయితే అసలే గింజ ఫామ్ అవ్వట్లేదు సీడ్ డెవలప్మెంట్కి. అట్లా పుచ్చలో కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. సో ఎన్ని పురుగు మందులు కొట్టి మనం ప్రకృతిలో ఉన్న న్యాచురల్గా ఉన్న తేనెటీగల్ని, అలాగే పాలినేటర్స్ని, బీస్ని, అట్లనే మన పక్షుల్ని అన్నిటినీ మెల్లమెల్లగా అంతరించుకుపోతూ ఉన్నాయి.